అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో వాతావరణం మారుతుంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు చలి తీవ్రత కూడా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రానున్న 2 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. నైరుతి రుతుపవనాలు తిరోగమనం కావడంతో రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో ఇక వర్షాకాలం కంప్లీట్ అయిపోయి చలికాలం ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఋతుపవనాలు అనేవి చాలా కీలకము. ఇటు నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో తెలంగాణను వీడే అవకాశం ఉంది. తర్వాత ఈశాన్య ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఋతుపవనాల ఆధారంగా చేసుకొని కాలాలు కూడా నిర్ణయించబడతాయి. కాబట్టి ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు తెలంగాణను వీడి వెళ్తున్నది కాబట్టి ఇక వర్షాకాలం పూర్తయిందని చెప్పవచ్చు. దాదాపు ఈ రోజుతోటి తెలంగాణలో వర్షాకాలం కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి చలికాలం ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. తెలంగాణలో వర్షాకాలం వీడి వింటర్ ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణంలో కూడా చాలా విభిన్నమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈసారి తెలంగాణలో ఆశించిన విధంగా నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం ఉందని చెప్పొచ్చు సునీత. ఎందుకంటే అనుకున్న సమయానికంటే ముందే ఈసారి తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలో రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరము మే చివరి వారంలోనే వచ్చాయి. దీంతో మే నెలలో, జూన్ నెలలో భారీగా వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. కానీ నైరుతి ఋతుపవనాల ప్రవేశం మీద జరిగింది కానీ వాటి యొక్క స్పీడ్ ఎక్కువగా లేకపోవడం వలన ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. క్రమక్రమంగా వాటి యొక్క వేగం పెరుగుతూ ఆగస్టు చివరి వారంలో, సెప్టెంబర్ నెలలో భారీగా వర్షాలు కురిశాయి. జూన్, జూలైలో కురవనటువంటి వర్షాలను ఏదైతే లోటు వర్షపాతం ఉందో దాన్ని అధిగమిస్తూ ఆగస్టు, సెప్టెంబర్ లో కురిసినటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా అత్యధికంగా రికార్డు స్థాయిలో వర్షాలు పడి అధిక వర్షపాతం నమోదైంది. సో తెలంగాణలోని 33 జిల్లాల్లో 23 జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదై మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయి లక్షలాది క్యూసెక్ల నీటిని కూడా దిగువకు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదల ప్రభావిత కారణంగా వాగులు కూడా విపరీతంగా పొంగిపొర్లై చెరువులు కూడా పూర్తిగా నిండిపోయాయి. సో ఈ పరిస్థితులలో నైరుతి ఋతుపవనాలు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇవ్వడంతో అత్యధికంగా రికార్డు స్థాయిలో కూడా భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి. సో ఎంతో మేలు చేసినటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ రోజు నుంచి తెలంగాణలో వీడడంతో ఇక వానాకాలానికి ఎండు పడిందని చెప్పవచ్చు. ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నటువంటి క్రమంలో వింటర్ కు ఎంటర్ అయిందని చెప్పవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాతావరణ శాఖ కూడా తెలంగాణకు మరొకసారి వర్ష సూచన అయితే హెచ్చరించింది. చాలా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితులలో అదే స్థాయిలో చలి కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. హైదరాబాద్ సిటీతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా
అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 19.2 సెంటీగ్రేటర్ల నమోదు మాత్రమే అయింది ఉష్ణోగ్రత. అంటే మనం చూసుకోవచ్చు, అంటే ఇక మనకు చలికాలం ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితులలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతూ ఉంటాయి కాబట్టి అదే పరిస్థితి మనకు ఇక్కడ వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వాతావరణంలో చాలా స్పష్టమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులలో మరొక వైపు ఎండలు కూడా విపరీతంగా మధ్యాహ్నం సమయంలో ఎండవేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. పొడి వాతావరణం ఉంటుంది, ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది, తేమ ఉంటుంది. పలు జిల్లాలో భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కువగా పెరుగుతుంది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు ఇచ్చారు. సునీత, ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక రేపు మాత్రము అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల తిరోగమనంతో కూడా వాతావరణంలో విభిన్నమైనటువంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన చలికాలం ప్రారంభమైంది కాబట్టి ఉదయం నుంచి కూడా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఉదయము చల్లగా ఉంటుంది, చల్లటి ఈదురుగాలు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనకి తేమ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పాటు విపరీతమైనటువంటి చలిగాలులు కూడా అటవీ ప్రాంతాలలో ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం నుంచే కూడా చలికి సంబంధించినటువంటి మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం వలన మంచు ప్రభావంతో కూడా మనకు 7:30 అయితే గానీ కూడా రోడ్లపైన కూడా స్పష్టమైనటువంటి చేంజెస్ అయితే కనిపించడం లేదు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 19.2 డిగ్రీల సెంటిగ్రేటెడ్, మెదక్లో 19.6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదవుతుంది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హయత్ నగర్ లో 21.6, రాజేంద్ర నగర్ లో 22, బేగంపేటలో 22.3, హకీంపేటలో 23.7, పటాన్ చెరువు, ఇక్కుషాడ్ ప్రాంతంలో 22 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా వర్షాలకు, చలికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు ప్రభుత్వం కూడా అధికారులు పలు సూచనలు చేసింది. సో మనకు అత్యల్పంగా నమోదవుతున్నటువంటి టెంపరేచర్లను కనుక చూసుకుంటే ఇక మనకు చలికాలము ప్రారంభమైందనే చెప్పవచ్చు సునీత. ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినా సరే చాలా జిల్లాలు, హైదరాబాద్ సిటీని అయితే ఈ వానలు అయితే మొత్తం కంప్లీట్ గా కూడా కకావికలం చేసేయని చెప్పవచ్చు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం పడ్డట్టు కంటే వర్షాల కంటే కూడా ఎక్కువగానే వర్షాలు పడ్డాయి. అంటే వర్షాకాలం అనేది పూర్తిగా ఫుల్ఫిల్ అయిందని చెప్పవచ్చు. భారీగా వర్షాలు నమోదయ్యాయి, రికార్డ్ స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి, విపరీతమైనటువంటి వరదలు కూడా వచ్చాయి. సో వర్షాలు పడడం చాలా ఉపయోగము. వర్షాలు పడకుంటే కంప్లీట్ గా కూడా విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణకు కావాల్సినటువంటి సాగునీటికైనా, తాగునీటికైనా నీటి అవసరాల కోసం కావాల్సినటువంటి వాటర్ అయితే ఇప్పుడు మనకు అన్ని ప్రాజెక్టులలో ఉంది. ప్రాజెక్టులలో ఉన్నటువంటి వాటర్ తోటి వాటి దిగువన ఏదైతే కావాల్సినటువంటి సాగుకు, ఆయకట్టుకు కావాల్సినటువంటి సాగునీరు పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంది. దాంతో పాటు అయితే రాజపటేల్, మీరు చెప్తున్నట్లుగా కూడా ఇప్పుడు వాతావరణం మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు అంటున్నట్లు కూడా చలి కూడా తీవ్రత ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా సూచనలు చేస్తుందా? సునీత, ఇప్పుడు వర్షాకాలం మనకు ఎంటర్ అయిపోయింది, సడన్ గా ఇప్పుడు చలికాలం కూడా ప్రారంభం అయిపోతుంది. అంటే సీజన్ టు సీజన్ చేంజ్ అయినప్పుడు
హెల్త్ పరంగా కూడా చాలా విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. హెల్త్ కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వాటిపైన వాతావరణ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు ఎండ ఉండి సడన్ గా ఇప్పుడు చలి మొదలైందంటే ఆస్తమా ఉన్న వాళ్ళకు కానీ, న్యూమోనియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకు, అలానే వృద్ధులకు, చిన్నపిల్లలకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా కూడా వారి యొక్క ఏదైతే సమస్య ఉంటుందో, హెల్త్ ప్రాబ్లం ఉంటుందో అది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సునీత. అంటే వాళ్ళు సొంతంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, అంటే వెదర్ చేంజ్ అయినప్పుడు కొంతమందికి పడదు. ఇప్పుడు గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కానీ, డస్ట్ ఉన్నప్పుడు కానీ కొంతమందికి అలర్జీ ఉంటుంది. సో అలర్జీ తోటి స్కిన్ అలర్జీ అయినా సరే, మనకు విండ్ అలర్జీ అయినా సరే, ఇటువంటి అలర్జీస్ కొంతమందికి ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో పాటు ప్రభుత్వము, ఇటు వైద్య శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే సూచనలు కూడా ఇస్తుంది. చలికాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉదయం పూట 3-4 గంటల నుంచి చల్లని గాలులు వీస్తాయి. ఇలాంటి చల్లని గాలులు వీసేటువంటి క్రమంలో న్యూమోనియా ఉన్న పేషెంట్స్ కానీ, ఆస్తమా పేషెంట్లు కానీ, ఇంకా మీ ఇతర శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, నంజు పేరుకపోయే అవకాశం ఉంటుంది శరీరం లోపల. అప్పుడు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటున్నటువంటి పరిస్థితులలో జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి మార్పులకు తగిన విధంగా అనుగుణంగా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి వ్యాధుల ప్రభావం దృష్ట్యా, వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ దృష్ట్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమీడియట్లీ హాస్పిటల్స్ వచ్చి డాక్టర్లను కూడా సంప్రదించాలని కూడా ప్రత్యేకంగా కూడా అలర్ట్ చేస్తున్నారు ప్రజలకు. మండల స్థాయిలో ఉన్నటువంటి, గ్రామ స్థాయిలో ఉన్న పిహెచ్సి నుంచి కానీ, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కానీ, జిల్లాలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో పాటు మిగతా ప్రైవేటు హాస్పిటల్స్ కి వచ్చేటువంటి పేషెంట్లు కూడా డాక్టర్లు కూడా అంటే అదే సలహాలు సూచనలు ఇస్తున్నారు. చలికాలం ప్రారంభమైంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా తక్కువ అత్యల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు చలి తీవ్రతను తట్టుకోలేక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అట్లా చాలా సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనకు తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే సునీత, ఆదిలాబాద్ లో మనకు అత్యల్ప స్థాయి ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ సంవత్సరం మొదట నిన్ననే నమోదైంది. సో అంటే తెలంగాణను మనకు కాశ్మీర్ అంటారు. ఎందుకంటే తెలంగాణ కాశ్మీర్గా ఆదిలాబాద్ ను వర్ణిస్తారు కాబట్టి ఆదిలాబాద్ లో విపరీతమైనటువంటి అటవీ ప్రాంతం ఉంటుంది. దాంతో పాటు అటు మహబూబ్ నగర్ జిల్లాలో అటు నల్లమల అటవీ ప్రాంతం కానీ, ఇటు వరంగల్కి వచ్చేసి ఏటూరు నాగరము డివిజన్ కానీ, ఇదంతా కూడా ఎక్కువగా అటవీ ప్రాంతంలో కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తేమ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా సెల్ఫ్ గా సంబంధించినటువంటి వారికి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంటుంది. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.